భర్తను భార్య చంపడం, అది కూడా ముక్కలు ముక్కలుగా నరికి చంపడం. ఎవరో వ్యక్తి ద్వారా మరి చాలా ప్రేమ ఈమెకు లభిస్తుందని ఎవరో వ్యక్తికి మరి ఈమె దాసోహమై భర్తను చంపిన భార్య. ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. రోజు ఎన్నో వార్తలు కదండి, రోజు ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో భయంకరమైన సందర్భాలలో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. రోజుకొక వార్త. ఒకటేంటండి, ఎక్కడెక్కడో ఏ ఏ ప్రాంతాల్లో రోజుకి కొన్ని వందల వేల మరి భయంకరమైన పరిస్థితులు ప్రజలలో మనం చూస్తూ ఉన్నాం కదండి. ప్రాముఖ్యంగా భార్య భర్తలలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండొద్దని చక్కని బంధాన్ని ఇచ్చి, ఒక చక్కని కుటుంబాన్ని ఇచ్చి వారిని చక్కగా మరి నడిపించాలని ప్రభు ఆ కుటుంబం పైన ఆ వ్యక్తులపైన ఆశ పెట్టుకొని మరి ముందుకు నడిపించాలని దేవుడు ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తున్న దేవుడే ఉన్నారండి. అయితే చూడండి, ఈ కుటుంబ వ్యవస్థలో ఎన్నో భయంకరమైన పరిస్థితులండి. భర్తను భార్య చంపడం, అది కూడా ముక్కలు ముక్కలుగా నరికి చంపడం. ఎందుకు ఇదంతా అంటే, ఎవరో వ్యక్తి ద్వారా మరి చాలా ప్రేమ ఈమెకు లభిస్తుందని ఎవరో వ్యక్తికి మరి ఈమె దాసోహమై భర్తను చంపిన భార్య. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు అండి. మరి లండన్లోని మర్చెంట్ నేవీ ఆఫీసర్గా సౌరభ్ అనే వ్యక్తి మరి చక్కగా ఆయన లండన్లో పనిచేస్తున్నాడండి. ఆయనకు మంచి జీతం, ఉద్యోగం అన్నీ ఉన్నాయండి. ఆ కుటుంబానికి కావాల్సిన మరి సమస్తాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈయన లండన్లో ఉంటున్నాడని భర్త ఏం చేశాడంటే, భార్యని చూడడానికి ఆమె బర్త్డే రోజున ఆమెకి సర్ప్రైజ్ ఇవ్వడానికి మరి భార్య బర్త్డే జరపడానికి ఆయన ఇండియా వచ్చాడండి. చూడండి, ఇది తెలుసుకున్న భార్య ఏం చేసిందంటే ప్లాన్ చేసింది. ఎందుకంటే ఆమె ఆశ ఏంటంటే, ఈ భర్త వద్దు కానీ వేరే వ్యక్తి కావాలి, దేవుడిచ్చిన భర్త వద్దు కదండి. చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. దేవుడిచ్చిన భర్త వద్దు, లేదా దేవుడిచ్చిన భార్య వద్దు కానీ వేరే వారు కావాలి. ఈమె కూడా ఆలోచన అదే, ఈ భర్త వద్దు కానీ ఇదిగో ఈ సంబంధం పెట్టుకున్న ఇతనితో నేను ఉండాలి అని ఆమె నిశ్చయించుకొని ఒక స్కెచ్ ఆమె వేసిందండి. ఇండియాకి రాగానే ఎలా అయినా చక్కగా ఇతన్ని చంపేయాలి. చంపేసిన తర్వాత ఇంకా ఆమె ఆలోచన ఏంటో అర్థం అవ్వలేదు కానివ్వండి. ఈయన సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు, కానీ చక్కగా మరి ఈయనని ఎలా అయినా చంపేయాలని నిర్ణయించుకుందో, ఆ ఆలోచన వచ్చిందో ఆమె మనసులో ఆ ఆలోచన ప్రకారమే వెళ్ళిపోయిందండి. చక్కగా మరి ఈమె ఆ భర్తను ముక్కలు ముక్కలుగా నరికి చంపేసి ఆ ముక్కల్ని ఆ డ్రమ్ములో ఆమె ఏం చేసిందంటే, ఇంట్లో ఉన్న డ్రమ్లో వేసేసి మూత పెట్టేసింది, సిమెంట్ వేసేసిందంట అండి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు. ఒకానొక రోజున మనం చేసే పాపము ఖచ్చితంగా బయటపడుతుందండి, పడకుండా ఉండదు. మనం చేసే ప్రతి తప్పు బయటపడుతుంది. అలాగే ఈమె తప్పు కూడా బయటపడిందండి. ఎందుకు మరి ఇంత భయంకరమైన దారుణానికి ప్రజలు మరి చోటు చేసుకుంటున్నారు? ఎంత భయంకరమైన పరిస్థితి. భార్యకి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాడు. ఆమె బర్త్డేకి చక్కగా ఇండియాకి వచ్చి మరి విష్ చేస్తూ ఆయనకున్న సంతోషాన్ని, ఆయనకున్న ప్రేమను భార్యతో మరి వ్యక్తపరుద్దాం అనుకున్నాడు. ఈమె ఇది ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకుందో, ఆయన వచ్చాడని మరి ఎలా అయితే ఆమె ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలన్నీ ఆ భర్త పైన పెట్టి భర్తను చంపేసిందండి. చూడండి, భర్త వద్దు కానీ వేరే వారు కావాలి. చూడండి, గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందో తెలుసా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనంలో ఆమె తన భర్తకు మేలు చేసే స్త్రీగా ఉంటుంది కానీ కీడెన్నడూ చేయని స్త్రీగా మరి ఉండదండి. తన భర్తకు మేలు చేసే స్త్రీగా ఉంటుంది కానీ కీడెన్నడూ చేయని మరి స్త్రీగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇలా చాలామంది జీవితాలు ఉన్నాయి. భర్తకు కీడు చేస్తున్నారా? భర్త ప్రేమిస్తూ ఉంటే ప్రేమను పొందుకోలేని వారిగా ఉన్నారు.
ప్రేమను అర్థం చేసుకునే వారిగా ఉన్నారు. భర్త వద్దు లేదా భార్య వద్దు, ఒకరిపైన ఒకరు చంపుకోవడం, ఒకరిపైన ఒకరు కోపం పెట్టుకోవడం, ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడుకోవడం, దీని ద్వారా ఏంటండి కదా? ఏమీ లేదండి. ఇలా చాలామంది జీవితాలు ఉన్నాయి. ఇలాంటి స్త్రీగా ఉన్నావా? నీవు గుణమతి అయిన భార్యగా లేకపోతే చూడండి, నీ జీవితం అంతా ఎలా అయిపోతుందంటే, ఆయన చంపిన తర్వాత ఈమె పరిస్థితి ఏమంటారు చెప్పండి? నీ భర్త రాజు అయితే నువ్వు రాణిగా పిలువబడాలి, అవునా కాదా? నువ్వు రాణిగా పిలువబడాలంటే ఆ హోదాలో నువ్వు ఉండాలి, అవునా కాదా అండి? చూడండి, భర్త లేకుండా నీ ప్రయాణము శూన్యంగా ఉంటుంది. అందుకని చూడండి, దేవుడిచ్చిన బంధాలను కాపాడుకుందాం. భార్య భర్తని, భర్త భార్యని ప్రేమించే వ్యక్తులుగా ఉంటూ ముందుకు సాగేవారిగా ఉన్నప్పుడు మరి ఒకరినొకరు ప్రేమించుకొని మరి ముందుకు సాగండి అనే మాటను జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు అంటున్నారు, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు క్షమించండి, ఒకరినొకరు చక్కగా మరి ప్రేమతో కలిసి మీ ప్రయాణంలో ముందుకు సాగండి అని దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా మరి మన జీవితంలో మార్పు రావట్లేదు కదా. దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుతూ మన ప్రయాణాలు ప్రారంభిద్దామండి. ఏదైనా తప్పు ఉంటే క్షమిద్దాం, ఏదైనా పొరపాటు ఉంటే సరిచేద్దాం, మంచి మాటలు చెప్దాం. గుణవతి అయిన భార్యగా, ఒక మంచి భర్తగా, కుటుంబంలో మరి చక్కని పాత్రగా మనం ముందుకు సాగినప్పుడు ప్రభుకి మహిమ కలుగుతుంది. అందుకనే చూడండి, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4:8 ఈ మాట ఉంటుంది, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఆమెన్. చక్కని మాట కదండి. ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమే. ఆమెన్. ప్రేమ ప్రతి పాపాన్ని కప్పేస్తుందండి. ప్రేమ కలిగిన వారిగా ఉందాం. ఒకవేళ భార్య సరిగ్గా లేకపోతే భార్యని ఎక్కువగా ప్రేమించండి. ఆమెకు అర్థమయ్యే విషయంలో మరి చక్కగా మరి అన్ని విషయాలను చెప్పండి, అర్థమైన రీతిలో చెప్పండి. ఒకవేళ ఆమె నిన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదండి, ప్రార్థించండి భార్య మార్పు కొరకు. ప్రాముఖ్యంగా మనముంటున్న విధానాన్ని బట్టి ఒకానొక సమయంలో, ఒకానొక రోజున ఆమె మనసులో ఆలోచన కలుగుతుంది, అయ్యో నేను ఇంత ద్వేషిస్తున్నా, ఇంత బాధ పెడుతున్నా, నా భర్తేంటి నన్ను ఇలా ప్రేమిస్తున్నాడు, అందుకనే నేను ఇంకా మారిపోతా అనే మనసు ప్రభు ఆమెకి ఇస్తారండి. ప్రార్థన చేయి, దేవుడుకో నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతంగా నడిపిస్తారు. భార్యగా భర్త అర్థం చేసుకోకపోతే ప్రార్థించండి. ఒకానొక సమయంలో నీ ప్రార్థన నీ భర్తని అద్భుతంగా నడిపిస్తుంది. ప్రేమ కలిగి ఉందాం, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉందాం, కానీ ఒకరిని ఒకరు చంపుకునే విధంగా ఉండదు. ఇదిగో ఈ స్త్రీ ఉన్నట్లుగా అస్సలు మన జీవితాల్లో మనం ఉండకూడదండి. చూడండి స్త్రీలారా, చాలా జాగ్రత్త. భర్తకు మంచి చేసే స్త్రీగా ఉండాలి, కానీ భర్తకి కీడు చేసే స్త్రీగా నీవు ఉండడానికి వీలు లేదు. నీవు గుణవతి అయిన భార్యగా, లేకపోతే గుణవతి అయిన స్త్రీగా నువ్వు ముద్రింపబడాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. ప్రైజ్ ది లార్డ్.